విజయనగరం జిల్లాలో టీడీపీలోకి చేరికలు రోజురోజుకి పెరుగుతున్నాయి. వైసీపీ నేతలతో పాటు తటస్థంగా ఉన్నవారు పార్టీలోకి వస్తున్నారు. గజపతినగరం నియోజకవర్గానికి చెందిన వైసీపీకి చెందిన 100 కుటుంబాలు అశోక్ గజపతిరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నాయి. వైసీపీలో ఏకపక్ష ధోరణులు, కబ్జాల పర్వం ఎక్కువ కావడం కారణంగానే తెలుగుదేశంలో చేరుతున్నట్లు స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలకు సంబంధించినటువంటి వైసీపీ కుటుంబాలు అనేకం ప్రతిరోజు కూడా టీడీపీలో జాయిన్ అవడం అనేటటువంటిది జరుగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లాలోని గజపతినగరం నియోజకవర్గం అనేటటువంటిది చాలా కీలకమైనటువంటి నియోజకవర్గం. మంత్రి బొత్స సత్యనారాయణ తాలూకా సోదరుడు బొత్స అప్పలనరసయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కీలకమైనటువంటి గజపతినగరం నియోజకవర్గంలోని వైసీపీ తాలూకా కోటను కొల్లగొట్టడానికి అక్కడ ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా విస్తృతమైనటువంటి సన్నాహాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు సమక్షంలోని గజపతినగరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి పలు వైసీపీ కుటుంబాలు ఈరోజు ఇక్కడికి వచ్చి విజయనగరంలోని పసుపు కండువా కప్పుకోవడం జరిగింది. గజపతినగరం అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. మీ తాతయ్య గారు ఎంపీగా చేశారు, అదేవిధంగా మీ చిన్నాన్నగారు అక్కడ ఎమ్మెల్యేగా చేశారు. ఇవన్నీ కూడా మీ గెలుపుకి ఏ విధంగా సహకరిస్తాయంటారు? సుమారు 40 సంవత్సరాలుగా మా కుటుంబం రాజకీయాల్లో ఉన్నారు. తాతయ్య గారు 20 సంవత్సరాలు, అలాగే బాబాయ్ గారు అన్నట్టు కేఏ నాయుడు గారు 20 సంవత్సరాలుగా చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మా కుటుంబం గజపతినగరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు అదే క్రమంలో యువ నాయకులను నాకు అవకాశం ఇచ్చి ఈరోజు పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో చాలా కుటుంబాలు మాతో తోడుగా నిలిచి ఈరోజు ముందడుగు వేస్తూ అశోక్ గజపతిరాజు గారు అదే సమక్షంలో జాయిన్ అవడం జరిగింది. ఈరోజు మీరు చూసుకుంటే గజపతినగరానికి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నటువంటి కుటుంబం వంగపండు నారాయణప్ప గారి కుటుంబం. అలాంటి వారి కుటుంబం నుంచి నారాయణప్ప గారి అబ్బాయి కృష్ణ గారు ఈరోజు పార్టీలో జాయిన్ అవడం చాలా సంతోషమైన వార్త. ఎందుకంటే ఆ కుటుంబం నేపథ్యం చాలా పెద్దది, రాజకీయంగా చాలా పెద్ద కుటుంబం. ఆ రాజకీయంగా ఉన్న కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం అనేది చాలా సంతోషమైన వార్త అనేది ఇది ఖచ్చితంగా మేము చెప్పుకోగలం. అలాగే రామనాయుడు గారు గంట్యాడ వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులుగా, అలాగే విలేజ్లో వాళ్ళ సతీమణి గారు విలేజ్లో వైస్ ప్రెసిడెంట్గా ఉంటున్న నేపథ్యంలో ఈరోజు మమ్మల్ని బలపరుస్తూ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం ఖచ్చితంగా మంచి శకునంగా మేము భావిస్తున్నాం. గజపతినగరం నియోజకవర్గంలోని వైసీపీ అంటే తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను తెలుగుదేశం పార్టీకి ఎలా క్యాష్ చేయబోతున్నారు? గజపతినగరం నియోజకవర్గంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నాయకత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. మేము గ్రామ స్థాయిలో కుటుంబాలు ఏదైతే ఉన్నాయో కుటుంబాలు కలుపుకొని విలేజెస్లో తెలుగుదేశం నాయకత్వం బలోపేతం చేసుకొని నియోజకవర్గంలో తెలుగుదేశాన్ని మరింత స్ట్రెంథన్ చేయడానికి మేము పూర్తి స్థాయిలో కృషి చేస్తాం. మీరు చెప్పండి, మీ వంగపండు కుటుంబం నుంచి కూడా ఎమ్మెల్యేగా చేశారు, అక్కడ రాజకీయంగా మీది కూడా పరపత కలిగినటువంటి కుటుంబం ఆ నియోజకవర్గంలో. ఇప్పుడు వైసీపీ వీడి తెలుగుదేశం పార్టీలో మీరు చేరుతున్నారు. ఏ విధంగా కొండపల్లి శ్రీనివాస్కి మీరు సహకారం అందించబోతున్నారు? మేము ఫస్ట్ నుండి కాంగ్రెస్లో ఉండేవాళ్ళండి, తర్వాత వైఎస్ఆర్కి వచ్చాము. ఈసారి చంద్రబాబు నాయుడు మన రాష్ట్రానికి అవసరం కాబట్టి, అశోక్ గారి నాయకత్వం, శ్రీనివాస్ గారి నాయకత్వం మాకు అవసరం కాబట్టి మా ఫుల్ సపోర్ట్ అంతా కూడా శ్రీనివాసరావు చేసి మాకు గెలిపించుకోవడానికి మాకు కృషి చేస్తాం. వైసీపీలో అంత యావగింపు, అంత అసహ్యం మీకు ఎందుకు వచ్చింది? ఎందుకోసం అంటే మీరు కూడా బొత్స అప్పలనరసయ్య, బొత్స సత్యబాబుతో వెనువెంట నడిచారు మీరు. ఇప్పుడు ఆ పార్టీని ఎందుకు అంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు మీరు? పార్టీ రాష్ట్రంలోనే పార్టీని వ్యతిరేకిస్తాం. అందులోనే అంటే గజపతినగరం నియోజకవర్గం గుర్తింపు అనేది ఉండదండి ఆ పార్టీలో. ఎవరికి గుర్తింపు నాయకుడు అతను అప్పలనరసయ్య. మాకు కాకపోతే ఉన్నోళ్ళు కూడా మన చంపుకొని ఉంటారేమో కానీ గుర్తింపు అయితే ఎవడైనా అది ఒకటి పెద్ద మైనస్. అది దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము టీడీపీ సపోర్ట్ చేస్తున్నాం. అంటే కొండపల్లి పైడితల్లాడి కుటుంబం అంటే గజపతినగరం నియోజకవర్గంలోనే కాకుండా అప్పుడు బొబ్బిలి పార్లమెంట్ నియోజకవర్గంగా ఉండేటటువంటి ఈ ప్రాంతం 7 నియోజకవర్గాలు కూడా చాలా గుర్తింపు, గౌరవం ఉంది కొండపల్లి పైడితల్లాడి గారి కుటుంబంకి. ఆ కుటుంబం నుంచే మళ్ళీ ఇప్పుడు కొండపల్లి శ్రీనివాస్ అయినటువంటి వీరికి టీడీపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో సమీకరణలు అనేటటువంటి ఒక్కసారిగా మారే గజపతినగరం నియోజకవర్గం నుంచి, వైసీపీ నుంచి, అదేవిధంగా మిగిలినటువంటి తటస్థంగా ఉన్నటువంటి వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలో ఎబ్బడిముబ్బడిగా చేరేటటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
వైసీపీ మీద ఉండేటటువంటి వ్యతిరేకత, తెలుగుదేశం పార్టీ మీద ఉండేటటువంటి అభిమానాన్ని మొత్తం అంతా ఓటుగా మలచి కొండపల్లి శ్రీనివాస్ విజయానికి తామంతా కృషి చేస్తామని కొత్తగా జాయిన్ అయినటువంటి నాయకులు కూడా స్పష్టం చేయడం జరిగింది. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ABN న్యూస్.